హల్లెలూయా ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటిదో చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. The temptations in your life are no different from what others experience. And God is faithful. He will not allow the temptations to be more than that you stand. When you are tempted, He will show you a way out so that you can endure. సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయరు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. హల్లెలూయా. చూడండి, మన లైఫ్లో అవునా, మన లైఫ్లో ఎప్పుడు ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. ఏంటిదనంటే, దేవుడు ఎందుకు నాకే ఈ శ్రమలు ఇస్తున్నాడు, నాకే ఈ బాధలు ఎందుకు ఉన్నాయి? ఒక విధంగా చూసుకుంటే అనిపిస్తుంటుంది కదా, నేనే ఇంత సఫర్ అవుతున్నా, ఎందుకు నన్నింతగా దేవుడు సఫర్ చేస్తున్నాడు, ఎందుకు ఇది ఎలా చేస్తున్నాడు అని. కానీ ఇక్కడ పౌలు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటిదనంటే, చూడండి, ప్రతి మానవునికి సాధారణమైన శ్రమలేనంట. అంటే ఎట్లాంటి శ్రమలు అంటే, ఒక మానవుడు తట్టుకునే అంత శ్రమ తప్ప దేవుడు అంతకు మించి ఎప్పటికీ ఇవ్వడంట. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఈ శ్రమ నా వల్ల అవ్వట్లేదు, నేను ఇది భరించలేకపోతున్నా అనే బాధ మనకు కలుగుతుంటుంది కదా. ఆ విషయంలో దేవుడు పౌలు భక్తుని ద్వారా మంచి విషయం మాట్లాడు. ఏంటిదనంటే, చూడండి, సాధారణంగా శ్రమలంట మనం తట్టుకునేంతనే ఉంటుందంట. అలానే చూడండి, ఈ శ్రమకి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడంట. అంటే మనం ఏం చేయాలి? చూడండి, ఒక్కోసారి శ్రమని బట్టి మనకేమనిపిస్తుంది అంటే, సాధారణంగా మనం చేస్తుంటాం, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమల్లో బలంగా మనం ఉన్నప్పుడు ముందు దేవుని దగ్గరికి వెళ్ళటం మర్చిపోతాం కదా. కానీ అసలైన పరిష్కారం అంట ఆయన దగ్గరే ఉందంట. ఎలా తప్పించుకోవాలి, ఆ మార్గం ఏంటిది మొత్తం ఆయనే చూపిస్తాడంట. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఆ శ్రమని జయించడానికి గల జవాబు దేవుని దగ్గర ఉంది. అందుకోసమే శ్రమలు బాగా ఉన్నాయా, అయితే నీకు కావాల్సింది ఎవరో తెలుసా? దేవుడు కావాలి. అంటే శ్రమల్లో కూరుకుపోయావా, నువ్వు ఇది జయించలేని అనుకుంటున్నావా, అయితే నీకు కావాల్సింది ఎవరో తెలుసా? దేవుడు కావాలి. యేసుక్రీస్తు దేవుడు గనక నీకు తోడుంటే, ఆయన దగ్గరికి గనక నువ్వు వెళ్తే, ఖచ్చితంగా ఆ శ్రమని జయించడానికి, ఆ శ్రమలో నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడంట. అయితే నువ్వు ఒకవేళ అవునా ఈ శ్రమలని జయించలేక ఏదైతే శ్రమల్లో సతమతం అవుతున్నావో, ఇదే మంచి సమయము. అవునా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ శ్రమ గురించి జవాబు పొందుకొని గొప్ప విజయం పొందుకోవటానికి దేవుడిచ్చే మంచి తరుణం అంట. అవునా, ఇప్పుడే మనకి ఏదైనా కానీ, ఏ ఒత్తిడిలో కానీ, ఏ ప్రెషర్స్లో కానీ, వేటి వల్ల నువ్వు సఫర్ అవుతున్నావో మంచి అవకాశం దేవుడిచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్దాము, మన యొక్క శ్రమల యొక్క విజయాన్ని మనం పొందుకుందాము, గొప్ప సాక్ష్యాలను పంచుకుందాము. దేవుడు మీ పట్ల ఎన్నో మేలు చేయనుగాక. ఆమేన్.